అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాజధానిలో మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణం, మంత్రుల నివాసాలు, జీఏడీ టవర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ నిర్మాణ పనులు పరిశీలించారు. వారికి పనులు జరుగుతున్న తీరు మంత్రి నారాయణ వివరించారు. కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది. ఓ పక్క వర్కర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను మావిగన్ అని మాట్లాడుతున్న ఆ పెద్ద మనుషులకి కూడా, పెద్ద మనుషులు అనే కన్నా అండ్ వాళ్ళకి కూడా కనీసం ఇంగితం లేని వ్యక్తులకి కూడా చెప్తున్నా, ఈరోజు వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎప్పుడు చూడు ఇందులోని ఏది ఎతుకుదామా అన్నది చూసే మనుషులే తప్పించి ఇక్కడికి వచ్చి పాజిటివ్గా చూస్తే ఇక్కడ ఇంత అమరావతి, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. ఈరోజు ఏం మంచి పని చేసినా అందులోని ఏ లోపాలున్నా ఎతికే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు తప్పించి ఈరోజు చాలా క్లియర్గా ప్రజలకి మేము పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు గౌరవ మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మేమందరం కూడా పాలు పంచుకోవటం, ఈరోజు రాబోయే భావితరాల వరకు ఒక భవిష్యత్తు చూపిస్తున్న విధంగా ఈరోజు పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా మంత్రి గారు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని, సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది. మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఉన్నటువంటి సెక్రటరియట్ కూడా కింద గ్రౌండ్ వర్క్ ఏదైతే క్రిటికల్ వర్క్ ఉందో ఆ వర్క్ కూడా నేను చూడడం జరిగింది. చాలా కాంప్లెక్స్ వర్క్ అది. చాలా పారదర్శకంగా ఫైన్ ట్యూనింగ్తో, స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్తో సుమారు అన్ని కంపెనీస్ కూడా సుమారు 31,000 మంది అమరావతిలో పనిచేస్తున్నారు మన రాజధాని కోసం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధాని అమరావతిలో కనిపిస్తోందన్నారు హోంమంత్రి అనిత. ఆంధ్రుల ఆత్మగౌరవం రాజధాని అమరావతితో ముడిపడి ఉందన్నారు. ఇక రాజధాని అభివృద్ధిని గొడ్డలపాటు నిర్వీర్యం చేస్తేనే ఆరోపించారు. కూటమి సర్కార్ తిరిగి అమరావతి నిర్మాణం పునఃప్రారంభించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తుంటే ప్రకటనలతో ప్రజలకు గందరగోళం గురి చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.